అందరికీ నమస్కారము. జీవితంను మార్చే బుద్ధుని యొక్క జీవిత సత్యాలను గురించి ఈ వీడియో లోపల తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. మీరిచ్చే ఈ లైక్ వల్ల మా ఛానల్ ముందుకు వెళ్తుంది. మొదటగా కోపం అనే అగ్నికథ గురించి తెలుసుకుందాం. ఒకసారి ఒక మనిషి బుద్ధుని దగ్గరికి వచ్చి ఆయన్ను తీవ్రంగా అవమానిస్తాడు. దానికి బదులుగా బుద్ధుడు మాత్రం మౌనంగా చిరునవ్వుతోనే ఉండడం జరుగుతుంది. కొంతసేపటికి ఆ మనిషి అలసిపోయి అడుగుతాడు, మీరు ఎందుకు కోపడలేదు అని. ఇక బుద్ధుడు అంటాడు, ఒకరు నీకు ఏదైనా బహుమతి ఇస్తే నీవు ఆ బహుమతిని తీసుకోకపోతే ఆ బహుమతి ఎవరిది అవుతుంది అని. అతడు అంటాడు, ఇచ్చిన వారి దగ్గరనే ఉంటుంది కాబట్టి అది వారిదే అవుతుంది అని అంటాడు. ఇక బుద్ధుడు అన్నారు, అదేవిధంగా నీవు నన్ను అవమానం పరిచావు, కానీ నేను ఆ అవమానాన్ని స్వీకరించలేదు కాబట్టి అది నీ దగ్గరే ఉంటుంది అని అతనితో అంటాడు. ఇక నీతి, కోపం ఇతరుల కన్నా మనల్ని ఎక్కువగా దహిస్తుంది. మనశ్శాంతి మన ప్రతిస్పందనలో ఉంటుంది, ఇతరుల ప్రవర్తనలో కాదు. ఇక రెండవ కథ ఖాళీ పాత్ర కథ. ఒక యువ భిక్షువు బుద్ధుని వద్ద వచ్చి అన్నాడు, నేను అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాను, అలాగే అన్ని జ్ఞానాలను తెలుసుకున్నాను అని బుద్ధుడితో గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక బుద్ధుడు చిరునవ్వు చిందించి ఒక పాత్రలో నీళ్లు నింపి అతని ముందు ఉంచాడు. ఆ తరువాత మరింత నీరు పోసి చూపించాడు. పాత్ర నిండిపోయినప్పుడు కొత్త నీరు పోసినా ఆ పాత్రలో జారిపోతుంది అని అతనితో చెప్పడం జరుగుతుంది. అలాగే మన మనసు అహంకారంతో నిండిపోయినప్పుడు కొత్త జ్ఞానం అందదు. ఇక నీతి, వినమ్రత లేకుండా విజ్ఞానం ఉండదు. మనసు ఖాళీగా ఉన్నప్పుడే సత్యం దానిలో ప్రవేశిస్తుంది అని బుద్ధుడి ద్వారా ఈ నీతిని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక మూడవది సత్యం యొక్క బలం అనే కథ గురించి తెలుసుకుందాం. ఒకసారి బుద్ధుని వద్దకు ఒక రాజు వచ్చి అన్నాడు, నా రాజ్యంలో ప్రజలు అబద్ధం చెప్పడం మానేయాలి, దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు అని ఆ రాజు బుద్ధుణ్ణి అడుగుతాడు. ఇక బుద్ధుడు ఒక సైనికుణ్ణి పిలిచి అడిగాడు, నీ కత్తి ఎవరి కోసం ఉపయోగిస్తున్నావు అని అడుగుతాడు. అతడు అన్నాడు, రాజు కోసం అని సమాధానం ఇస్తాడు. అయితే నీ కత్తి సత్యం కోసం కూడా ఎత్తగలవా అని ప్రశ్నిస్తాడు. అతడు అర్థం చేసుకొని తల వంచాడు. ఇక బుద్ధుడు రాజుతో అన్నాడు, జనం భయంతో సత్యం చెప్పరు, ప్రేమతో విశ్వాసంతో బతికితేనే వారు అబద్ధం వదిలేస్తారు. ఇక నీతి, సత్యం బలవంతం కాదు, అది మనసు లోతుల్లో పుట్టే వెలుగు లాంటిది. దాహం లేకుండా జీవించడం అనే కథ గురించి తెలుసుకుందాం. ఒక సన్యాసి బుద్ధుణ్ణి అడిగాడు, ఎందుకు మనసు ఎప్పుడు అసంతృప్తిగా ఉంటుంది అని అతడు బుద్ధుణ్ణి అడుగుతాడు. ఇక బుద్ధుడు ఒక కప్పులో నీళ్లు పోసి చూపించాడు. ఇది నిండింది, కానీ నీరు కదిలిస్తే ప్రతిబింబం మసకబారుతుంది. మనసు కూడా అలాగే. కోరికల గాలి వీచినప్పుడు మనలోని శాంతి కనుమరుగవుతుంది అని బుద్ధుడు అతనితో చెబుతాడు. ఇక నీతి, కోరికలే బాధకు మూలం. మనకు కావలసిన దానికన్నా ఉన్న దానిని సంతోషంగా స్వీకరించడం జీవనం యొక్క ధర్మం అని అతనితో బుద్ధుడు
చెబుతాడు. ఇక కరుణ యొక్క శక్తి కథ గురించి తెలుసుకుందాం. ఒకసారి బుద్ధుడు ఒక గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ప్రజలు ఒక దొంగను పట్టుకొని బాగా కొట్టుతున్నారు. బుద్ధుడు వారిని ఆపి ఇక దొంగను ప్రేమతో చూస్తూ అన్నాడు, నువ్వు తప్పు చేశావు, కానీ నువ్వు తప్పు కాదు అని ఆ దొంగతో అనడంతో ఆ మాటలతో ఆ దొంగ కన్నీళ్ళు పెట్టుకున్నాడు, మారిపోయాడు. ఇక నీతి, మనం శిక్షతో కాదు ప్రేమతో మారతాం. కరుణ అనేది చీకటిని వెలుతురుగా మార్చగల శక్తి కరుణ లోపల ఉంటుంది అనే సత్యాన్ని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే పూలు మరియు ముళ్ళ కథ గురించి తెలుసుకుందాం. ఒక భిక్షువు బుద్ధునితో అన్నాడు, నా చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ నన్ను బాధిస్తారు అని బుద్ధుడితో చెప్పుకొచ్చాడు. ఇక బుద్ధుడు అన్నాడు, నువ్వు ఒక తోటలోకి వెళ్ళి ఇక ఆ తోట లోపల పూలను చూసి ముళ్ళు గుర్తిస్తావా, లేక ముళ్ళను చూసి పూలను గుర్తిస్తావా అని అతన్ని ప్రశ్నించాడు. అతడు అన్నాడు, పూలనే గుర్తిస్తాను అని చెబుతాడు. ఇక అయితే మనుషులలో కూడా అటువంటి గుణాల్ని చూడు అని బుద్ధుడు చెప్పారు. ఇక నీతి, మనం ప్రపంచాన్ని ఎలా చూస్తామో ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది. మంచి చూడాలంటే మన మనసు మంచిగా ఉండాలి. ఈ వీడియో నచ్చిందా? మరి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.